తో ఈ మూర్ఖునితో ఆ మహిమలతో ఈ మహిమలతో అక్కడ జరిగే గారడీలతో ఇక్కడ జరిగే గారడీలతో ఈ బాహ్యములతో పోల్చుకుందామని అనుకుంటున్నావా? అగ్నిలో దూకడము, సముద్రంలో దూకడము, ఇంకా వేటితోనైనా నీ అల్పబుద్ధితో నన్ను పోల్చుకుందామనుకుంటున్నావేమో మూర్ఖ. విశ్వములో సర్వత్రా అండ పిండ బ్రహ్మాండంలో నాతో సమానమైన తత్వము లేదు. మహిమ చూపితేనే నేను గొప్ప అవుతానా? మహిమ చూపకపోతే తక్కువ అవుతానా? నేను నీవు కీర్తిస్తే గొప్ప అవుతానా? కీర్తించకపోతే తక్కువ అవుతానా? నా స్వరూప అవస్థ ఎప్పటికీ ఉంటుంది. అది సహజ అవస్థ. అది అద్వితీయమైనది, అసమానమైనది. నశించే వాడితో నశించే శిలలను పూజించి ఏమి తెలుసుకున్నావు? విశ్వచైతన్యతలో ఉండే ఆ పరాత్పరిని చూడు. విషములో ఉండే సంపూర్ణ పుష్పాలను, ఈ విషములో ఉండే అన్ని ఫలాలను ఆమెకు మనసులోనే అర్పించుకో. నీకు విశాల బుద్ధి ఉంటే విశాల ప్రపంచము కనబడుతుంది. సంకుచిత బుద్ధి ఉంటే ఆ విధంగానే నీకు కనిపిస్తుంది.